వెల్కమ్ టు మై ఛానల్ సృజనాత్మకత కథలు. ఎస్ఎస్వి ఎస్ఎల్పి. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ ఆల్సో డూయింగ్ గ్రేట్. ఇది వచ్చేసి థర్స్డే అనమాట. థర్స్డే రోజు ఆఫీస్ డే. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాను నేను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి క్రాస్ రోడ్ అని చెప్పాను కదా, సో 8 కిలోమీటర్స్ ఉండిద్ది. అక్కడ నుంచి బస్ క్యాచ్ చేయాలి. యూజువల్లీ మేము బైక్పై వెళ్తాం, బట్ వింటర్ స్టార్ట్ అయింది కదా, సో కార్లో వెళ్ళాం. అండ్ అక్కడ నుంచి బస్లో ఎప్పుడు సీట్ దొరికిందే లేదు, ఇలా ఉంటుంది. అండ్ ఆఫీస్కి రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత బటన్ ఇడ్లీ అయితే తినేసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ మా టీం వచ్చాక ఇంకోటి తీసుకున్నాను. మా కొలీగ్ది హౌస్ వార్మింగ్ ఉండింది, సో స్వీట్స్ ఇచ్చాడు. అండ్ ఒక్కోసారి ఆఫీస్కి తినడానికే వచ్చామా అని అనిపిస్తుంది, బట్ లేదులేండి, మధ్య మధ్యలో వర్క్ కూడా చేస్తాం మేము. ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి అక్కడ 1 అవర్ పోద్ది. ఆ బ్రేక్ఫాస్ట్ డైజెస్ట్ అవ్వకముందే మా వాళ్ళైతే చలో ఇంకా లంచ్కి వెళ్దామని లంచ్కి పట్టుకొచ్చేస్తారు. ఇదైతే ఫ్యూజన్ థాలీ అనమాట, సో అన్నీ వచ్చేస్తాయి. ఇది మొత్తం ఫినిష్ చేసినట్టు అది హిస్టరీలోనో లేదు. ఇదైతే నేను ఫినిష్ చేసిన క్వాంటిటీ. నెక్స్ట్ 3 o'clock లాగౌట్ అనమాట. సో ఫస్ట్ మన క్యాబ్ ఎక్కడుందో వెతుక్కుందాం. వాళ్ళు క్యాబ్ నెంబర్ ఒకటి అలాట్ చేస్తారనమాట. సో అది ఎక్కడుందో మనం చూస్ చేసుకొని వెళ్ళాలి. వన్స్ క్యాబ్ దొరికిన తర్వాత అక్కడ నుంచి ఒక 2 hours జర్నీ, మళ్ళీ అక్కడ నుంచి బస్, ఇలా ఉంటుంది నా జర్నీ. ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ వస్తుందండి, ఓన్లీ అప్. ఓకే, సో నియర్లీ 200 కిలోమీటర్స్ అనమాట డైలీ. సో 6 hours. కష్టంగా ఉందా అంటే ఉంది, బట్ వన్ ప్రోవర్బ్ రైట్, కూటి కోసం కోటి తిప్పలు. నేను చేసేది కూడా అదే. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ మై డ్రీమ్ యాక్చువల్లీ. సో కష్టం అయినా సరే ఇష్టమైన పని కాబట్టి మనకు ఆ కష్టం తెలీదనమాట. సో నేను చిన్నప్పటి నుంచి బీటెక్లో ఉన్నప్పటి నుంచి అనుకునేదాన్ని ఇలా జాబ్ చేయాలి అని. సో ఫైనల్లీ జాబ్ చేస్తున్నాను. అలాంటప్పుడు కష్టంగా అనుకుంటే ఎలా ఉంటుంది, అనుకోలేం కదా. సో నేనైతే దిగేశాను. దిగేటప్పటికి చాలా వర్షం పడింది, సో ఆల్మోస్ట్ తడిచిపోయాను నేను. అండ్ నెక్స్ట్ అక్కడ దగ్గరలో మిర్చి ఉంటే తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఎన్ రూట్ అయితే అయిపోయాం. వింటర్ కదా, సో తొందరగా చీకటి అయిపోతుంది. అండ్ ఫ్రైడే ఏదేమైనా సీరియల్ చూడాలి. సీరియల్ చూసాకే మిగతా పనులు స్టార్ట్ చేయాలి. సో ముందైతే ముగ్గు పెట్టేసుకొని ఫ్రైడే రిచువల్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇది డోర్ దగ్గర అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ ఈజ్ క్లీనింగ్. సో క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రైడే ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట మాకు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను కొంచెం చాలా రిలాక్సింగ్గా పనులైతే ఫినిష్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఫ్రైడే మాత్రం మ్యాండటరీగా నేనే పూజ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు సప్త శనివారం కూడా పట్టుకున్నాను కాబట్టి సాటర్డే కూడా చేస్తున్నాను. యూజువల్గా అయితే ఫ్రైడే మాత్రమే చేసుకునేదాన్ని. అండ్ ఆ రోజు కొంచెం పీస్గా అనిపిస్తుంది. సో లక్ష్మీ పూజ అప్పుడు పటం కింద ఉన్న రైస్ వచ్చేసి నైవేద్యంగా వండాను ఈరోజు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడం ఉంది అనేసి నాకు టైం కుదరలేదు. సో ఫ్రైడే నేను నైవేద్యం పెట్టాను. అండ్ సో పూజ అయితే మెల్లిగా స్టార్ట్ చేశాను. ఆ దీపం పెట్టిన తర్వాత ఒక పాజిటివ్ మంచి వైబ్స్ వస్తాయన్నమాట. చాలా పాజిటివ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఏంటో దీపం పెట్టిన తర్వాత ఒక 5 minutes అలా ఆ దీపాన్ని చూసినా కూడా సంవాట్ రిలీఫ్గా ఉంటుంది. అండ్ అది మా ఐ మీన్ మా పక్కన నైబర్స్ ఇచ్చారని చెప్పాను కదా, అది తింటున్నారనమాట మా హస్బెండ్ అది. అండ్ ఇది సాటర్డే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను చేయడం. ఎందుకు అంటే సప్త శనివార వ్రతం సెకండ్ డే కదా, సెకండ్ వీక్ కదా. సో ఫస్ట్ స్నానం అది చేసేసుకొని
అండ్ ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. అండ్ లాస్ట్ టైం యాక్చువల్లీ కంపేర్ టు లాస్ట్ టైం ఇప్పుడు ప్రసాదాలు డిఫరెంట్. ఇప్పుడు దద్దోజనం ఒకటి చేస్తున్నాను కొత్తగా. అండ్ లాస్ట్ టైం నువ్వుల లడ్డూలు సరిగ్గా రాలేదు. బట్ ఈసారి అయితే చాలా బాగా వచ్చాయండి. అసలు పోయినసారి లడ్డు కట్టడానికి రాలేదు. ఈసారి లడ్డు బాగా వచ్చాయి. సో, కౌంట్ ఈస్ 7 కదా! సో, 7 చేశాను. నెక్స్ట్ దద్దోజనం ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈసారి పిండి దీపాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇది గౌరమ్మ చేసుకున్నాను. సో, పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ యూ నో రైట్ దట్ బుక్ విల్ టేక్ నియర్లీ 2 అవర్స్. 2 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది అవి అంతా ఫినిష్ చేయడానికి. అండ్ ఇక్కడ నేను ఈరోజు ఏం చేశానంటే చిన్న విగ్రహం నేను తిరుపతిలో తెచ్చుకున్నాను చెప్పాను కదా! సో, దాంతో నేను ఈసారి ఈ వీక్ అభిషేకం చేసుకున్నాను. సో, పంచామృతాలతో అభిషేకం చేస్తారంటారు కదా! అది చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. లాస్ట్ వీక్ చేయలేదు. ఎందుకంటే ఆ బుక్ చదివేటప్పటికి నాకు మధ్యలో తెలిసింది అభిషేకం చేస్తే మంచిదని. సో, ఇంకా మధ్యలో అవన్నీ నేను అరేంజ్ చేసుకోలేదు కదా అని చేయలేదు. సో, ఈసారి అయితే చేశాను. చాలా బాగా జరిగింది పూజ కూడా. హార్డ్లీ 7:30 వరకి పూజ ఫినిష్ అయిపోతుంది. అండ్ ఆ డే కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఆ పిండి దీపాలు వెలుగుతుంటే బనానా మిల్క్ ఏసి చేస్తాం కదా! సో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఇదైతే నేను పంచామృతం తీసుకుంటున్నాను.